శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 1వ భాగం. వానవర్ తంగిల్ తిరువేంగడము. 1వ పాసురం. తపస్సంపన్నులైన వారి మనసుల్లో నివసించే నా తండ్రి తిరువెంకటగిరిలో వెలుగొందుతున్నాడు. వేటగాళ్లు గంధపు కట్టెలను నిప్పుల్లో కాల్చుతుండగా వచ్చే సువాసనలు ప్రసరించే ధూపం వాతావరణములో వ్యాపించియుంటుంది. బ్రాహ్మణ బాలకుడుగా వటువుగా వచ్చిన వామనమూర్తి దేవతల హృదయాల్లో విలసిల్లుతున్నట్లుగా నా హృదయములో కూడా ప్రేమతో నివసిస్తున్నాడు. ఓ మనసా, ఆ స్వామికి దాసోహం చేసే భాగ్యం నాకు కలిగిందిగా. 2వ పాసురం. మా స్వామి తనకు ఇష్టమైన వారికి ఈ భూమిలో తిరిగి జన్మించే దౌర్భాగ్యాన్ని పోగొడతాడు. ఓ మనసా, ఆ స్వామి ఇలా కృపచూపడం నువ్వు కూడా గమనించావు కదా. కిరాత వనితలు తిరుగుతూ తుమ్మెదలు గానం చేసే వెంకటాద్రిలో ధర్మమూర్తి అయిన తిరువెంకటనాథుడికి దాసుడునయ్యే అదృష్టం నేను పొందాను కదా. 3వ పాసురం. పుష్పమాలలతో తనను స్తుతించి అర్చించే దాసులకు వారి బంధువర్గానికి ఎంబెరుమాన్ ఈ లోకం నుండి పరమపదం ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఓ మనసా, ఆ స్వామి దయాగుణాన్ని తెలుసుకొన్నావు కదా. పరమపదం పరిపాలిస్తూ అదే సమయములో శ్రీ వెంకటాచలం ఆలయములో కూడా నెలకొని ఉన్న ఆ పెరుమాళ్లకు దాస్యం చేసే మహద్భాగ్యం నువ్వు పొందావు. 4వ పాసురం. నా మనసా, నువ్వు ఎలాంటి తత్తరపాటు చెందకుండా నిశ్చయాత్మకంగా పెరమాళ్ల కైంకర్యం చెయ్యి. సేవ చేసే దాసులను ఉజ్జీవింప చెయ్యడానికే పెరమాళ్లు ఈ భూమిపై అవతరించి వారిని తన వారినిగా చేసుకొని వారు పరమపదం ప్రవేశించే అవకాశం కల్పిస్తాడు. గోపీనాథుడైన ఈ దేవదేవుడు మేఘాలతో ఆవరించబడిన తిరుమలలో వేంచేసి నిత్యసూరులకు ప్రాణప్రదంగా అలలారుతున్నాడు. ఈ జగన్నాటక సూత్రధారికి దాస్యం చేసే భాగ్యం ఓ మనసా నువ్వు పొందావు కదా. 5వ పాసురం. బాగా పెరిగిన రావి అశోక వృక్షాలను బౌద్ధులు జైనులు ఈ ప్రాంతపు వారి దేవాలయాలలో వారి దేవతలతో సహా అర్చిస్తారు. కానీ ఇలాంటి వారి సాంగత్యాలలో పాల్గొనకుండా పంకజ నేత్రుడికి దాస్యం చేసే భాగ్యం కలిగింది నాకు. దేవతలు దానవులు కూడా పెరుమాళ్లను ప్రీతితో ఆరాధించే దివ్యక్షేత్రం కదా తిరుమల. 6వ పాసురం. కాషాయ వస్త్రం ధరించి బోడితలలతో ఉండే జైనులు వాళ్లల్లోనే వారు పోటీపడి బంధువులతో కలిసి బాగా తింటూ ఒళ్ళు పెంచుకొని జీవిస్తారు. ఓ మనసా, వారు ఎలా పోతే మనకెందుకు. చమరి మృగాలు గుంపులుగా సంచరించే తిరువెంకటగిరిలో అమరులకు అధిపతి అయిన శ్రీ వెంకటాచలపతికి దాస్యం చేసే భాగ్యం నాకు కలిగింది. 7వ పాసురం. తర్కశాస్త్రం ఆధారంగా జైన మతం స్థాపించబడింది. ఆ సాంప్రదాయానికి చెందిన జైనులు చల్లని పెరుగును అన్నంలో కలుపుకొని ముద్దలుగా నోటిలో కుక్కుకొని అల్లల్లాడుతుంటారు. ఆ తిండి పోతుతనం చూడ్డానికే పరితాపంగా ఉంటుంది. నా ప్రియమైన మనసా, నువ్వు వారు వెళ్లే మార్గములో వెళ్లకుండా తిరువెంకటపతికి దాస్యం చేసే భాగ్యం పొందావు కదా. ఆకాశంలోని సూర్యుడికి ఆధారభూతుడైన శ్రీనివాసుడు తుమ్మెదలు పుష్పాలను చేరి గానం చేసే తిరుమలలో వేంచేసి ఉన్నాడు.
8వ పాసురం. శ్రీ వెంకటనాథుడు దూరములో ఉన్నాడని కొందరు, దగ్గరలో ఉన్నాడని మరికొందరు, అల్పుడని కొందరు, అధికుడని ఇంకా కొందరు, ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు పెరుమాళ్లను గూర్చి వ్యాఖ్యానిస్తుంటారు. ఓ మనసా, ఇలా వారి వారి ఇష్టానికి తగ్గట్లు ఏమైనా వాగనే. నువ్వు నాకు కూడా తెలియకుండా వెదురులు చిట్లి ముత్యాల్ని వెదజల్లే తిరుమల క్షేత్రములో నివసించే గోపీనాథునికి దాస్యం చేసే అవకాశం పొందావు కదా. ఇంతకన్నా భాగ్యం మనకు ఏముంటుంది చెప్పు. 9వ పాసురం. నా ప్రియమైన మనసా, చుట్టుపక్కలి వారితో చేరి ఆడుతూ పాడుతూ వారేం చేస్తారో, వారేం చెప్తారో దానినే చెబుతూ ఉన్నావు ఇన్నాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది విను. ఎందరో భగవంతుడి గుణగణాల్ని వర్ణించి పాడుతూ ఆడుతూ దండాలు పెడుతూ స్తుతించినా ఆ దేవుడిని చూడలేరు. కాని భేష్, బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు కూడా స్తుతించే ఆ కుంభనర్తకుడికి దాస్యం చేసే అద్భుత వృత్తిని స్వీకరించావు కదా. 10వ పాసురం. మెరిసే నల్లని మేఘాలు వచ్చి చేరే తిరుమలలో దర్శనమిచ్చే హంసగా అవతరించిన దేవాదిదేవుడిని గూర్చి పెద్ద ప్రాకారాలు గల తిరుమంగైకు రాజైన కలివెరి సాయించిన ఈ 10 మధురమైన ద్రావిడ పాసురాలను పారాయణం చేసేవారికి వైకుంఠములో తప్పక స్థానం ఉంటుంది. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళ్ళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 1వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళ్ళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 2వ భాగం. తిరువళ్ళూరు గురించి. కాషాయ వస్త్రాలు ధరించి మారువేషముల్లో పంచవటికి వచ్చి సీతమ్మ తల్లిపై మోహం కలిగిన దుష్టుడైన రావణుడిని, అతని లంకను సర్వనాశనం చేసినవాడు పరిపూర్ణుడైన మన స్వామి. దృఢమైన భుజాలున్న వినయశీలురైన గోపవనితులు వారి ఇళ్లల్లో వెన్న దొంగలించి తిన్నాడని నిందించిన శ్రీకృష్ణస్వామి తిరువళ్ళూరులో శేషశయనుడయ్యి భక్తజనాల నుండి సేవలను అందుకుంటున్నాడు. మనం ఆ స్వామినే ఆరాధించాలి. సీతా సాధ్విపైన కామంతో చెరపట్టిన అసురుడైన రావణుడి 10 తలలను యుద్ధములో తన బాణాలతో నరికి అవి నేలపై పడి దొర్లేటట్లు చేసిన శ్రీరామభద్రుడు నా తండ్రి వంటివాడు. ఆ స్వామియే తిరువళ్ళూరులో పవళించియున్నాడు. 3వ పాసురం. మొదట వానరశ్రేష్ఠుడైన హనుమంతుడిని తన దూతగా రావణుడి దగ్గరకు పంపి ఆ రక్కసుడిని, అతడి లంకాపురిని తన బాణాలతో నాశనం చేశాడు. అతడే శ్రీకృష్ణావతారములో పాండవుల కోసమయ్యి రాయబారిగా హస్తినాపురం వెళ్లి పాండవదూత అని అందరి చేత కీర్తించబడ్డాడు. ఆ స్వామియే తిరువళ్ళూరులో శయనించి ఉన్నాడు. 4వ పాసురం. తన మృదువైన వ్రేళ్లతో బంతి ఆటను ఆడుతున్న నప్పిన్నను పొందాలని క్రూరమైన 7 ఎద్దులను జయించిన నందనందనుడు పరిపూర్ణుడు మనకు నాయకుడయ్యాడు. మన తండ్రి, తాత, ముత్తాతల కాలం నుండి మనకందరికీ స్వామి అయిన ఆ గోపాలుడు తిరువళ్ళూరులో శయనించి ఉన్నాడు. 5వ పాసురం. ప్రళయకాలములో సప్తలోకాల్ని మిరింగినవాడే బాలుడయ్యి మర్రాకుపై పడుకున్నాడు. ఆ వనజ లోచనుడే
తిరువళ్ళూరులో శయనించి ఉన్న పురుషోత్తముడు. పువ్వుల్లోని తేనెను పీల్చుకొని త్రాగి జీవించే తుమ్మెదలు, అధికంగా గల సుగంధపూరితమైన తోటలు, పచ్చిక బయళ్ళు ఇక్కడ మెండుగా ఉన్నాయి. 6వ పాసురం. తన దాసుల చేత ఓ పరిపూర్ణుడా, నీకు వందనం అంటూ స్తుతించబడే శ్రీవత్స వక్షసుడు, గొప్ప స్నేహితుడు కూడా. ఎర్ర తామరల వంటి నేత్రాలు కలవాడు, దేవతా సమూహమంతటికీ మొట్టమొదటివాడు, సృష్టిలో జ్యేష్ఠుడైన బ్రహ్మ, మూతనంబి ముక్కంటి శివుడు, మునిపుంగవులు కూడా ప్రమాణాలు చేస్తూ పూజించే మర్యాద పురుషోత్తముడు. వీరరాఘవ స్వామిగా తిరువళ్ళూరులో వేంచేసి ఉన్నాడు. 7వ పాసురం. చంద్రుడు, నీరు, ఆకాశం, నిప్పు, గాలి వీటన్నింటికీ ఆత్మ వంటివాడు. బ్రహ్మకు తండ్రి అయిన వాడు. సామవేదానికి అర్థమయ్యి విలసిల్లే ఆ పరాత్పరుడి పాదాలను విశాలంగా విస్తరించి ఉన్న జటాలలో గంగను ధరించిన వాడైన పరమశివుడు తన శిరసు నందుంచుకొని నమస్కరిస్తాడు. ఆ పరమశివుడిని తన శరీరములో ఒక ప్రక్కగా ఉంచుకున్న పెరుమాళ్ళు తిరువళ్ళూరులో పవళించి ఉన్నాడు. 8వ పాసురం. సృష్టికి సంకల్పమైన వాడు, త్రిమూర్తి వేద విషయాల్ని విస్తారంగా ఉపదేశించిన పరమ పవిత్రుడు, అతిశీ పుష్పం లాంటి వర్ణం కలవాడు, పుణ్యమూర్తి, దేవతలందరికీ అధిపతి, అద్వితీయుడు, ఎవరికి అందనివాడైనా తన భక్తులకు అందిన మధురమైన ఫలం లాంటి వాడు, సకల జీవులకు తండ్రి వంటి వాడైన నా స్వామి తిరువళ్ళూరులో శయనించి సేవలను అందుకుంటున్నాడు. 9వ పాసురం. బంతిని పట్టుకున్న మృదువైన వేళ్లున్న శీతల పుష్పవాసిని అయిన శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలములో ఉంచుకున్న తిరిమేని గల నీలి మణివర్ణుడు. స్వర్గములో తన దేవతలందరికీ అధిపతి అయిన ఇంద్రుడికి కూడా నాయకుడైన వాడు. తిరువళ్ళూరులో యోగనిద్రలో శయనించి ఉన్నాడు. 10వ పాసురం. భక్తులు పూలమాలలను చేతుల్లో పట్టుకొని స్తుతిస్తుండగా తిరువళ్ళూరులో శయనించి ఉన్న వీరరాఘవ స్వామిని కీర్తిస్తూ తిరుమంగై ఆళ్వార్ పెరుమాళ్ల కళ్యాణ గుణాల్ని మనసులో తలుచుకుంటూ సుందర తమిళంలో సాయించిన ఈ 10 పాసురాల్ని పారాయణం చేయగల నిపుణులు స్వర్గాన్ని పాలింపగలరు. అంతేకాదు, వీరు బ్రహ్మాండాన్ని కూడా ఏలగలగటం నిశ్చయం. తిరుమంగై ఆళ్వారు తిరువడిగలే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 2వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 3వ భాగం. విప్పేరు విళవం తిరువల్లిక్కేణి గురించి. 1వ పాసురం. కంసుడు చేసిన ధనుర్యాగములో మల్లురను, ఏనుగును, మావటివాడిని పడగొట్టి చంపినవాడు. త్రిపురాంతకుడైన పరమశివుడికి ఏర్పడిన బ్రహ్మహత్య శాపం పోగొట్టినవాడు. శ్రీరాముడిగా పినతల్లి ఆజ్ఞకు కట్టుబడి రాజ్యకిరీటాన్ని పరిత్యజించినవాడు. విరోధులకు నశింపచేసే కొరడా చేత ధరించి పార్థసారథి స్వామిగా తిరువల్లిక్కేణిలో వెలిసియున్నాడు. ఆ గిరిధారిని తిరువల్లిక్కేణిలో దర్శించుకున్నాను. 2వ పాసురం. తిరువల్లిక్కేణిలో సేవలందుకునే శ్రీ పార్థసారథి స్వామి వేదస్వరూపుడు. వేదాలను పారాయణం చెయ్యగా వచ్చే అద్భుతమైన సత్ఫలితము అతడే.
ఉత్తములైన సనకాది ఋషీశ్వరులు ఆధ్యాత్మికానుభూతి పొందేందుకు అవసరమైన జ్ఞానఫలంగా ఉన్నవాడు. నందనందనుడు, ప్రజలు కొలిచే ఆదిపురుషుడు, నన్ను పాలించే మహారాజు. ఉన్నత భవంతులు గల తిరువల్లికేణిలో శ్రీ పార్థసారథి స్వామిని దర్శించుకున్నాను. 3వ పాసురం. స్తనాలకు విషం పూసుకొని బాలకృష్ణుడు చేత స్తన్యపానం చేయించి చంపాలని వంచనతో కపటంగా తల్లి రూపములో వచ్చిన పూతన అనే రక్కసిని మట్టు పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. విద్యాధరులు, చారుణులు, సిద్ధులు వేడుకోగా శ్రీరూపములో వచ్చిన శ్రీ పార్థసారథి స్వామిని తిరువల్లికేణిలో నేను దర్శించుకున్నాను. 4వ పాసురం. ఇంద్రుడి ప్రీతి కోసం యాదవులు ఒక విశేషమైన యాగం చెయ్యాలని సంకల్పించారు. అందుకు గోపకిశోరుడు అది అవసరం లేదంటూ నివారించేసరికి తనకు ఆ పూజ దక్కలేదనే పగతో యాదవులను కష్టపెట్టాలని ఇంద్రుడు వ్రేపల్లిపైన కుంభవృష్టి కురిపించాడు. అప్పుడు గోపజనులు తల్లడిల్లి నందనందనుడితో తమని కాపాడమని ప్రార్థించేసరికి ఆ కృపాసాగరుడు గోవర్ధన గిరిని ఒక గొడుగులాగా పైకెత్తి ఆ భీకరమైన వర్షాన్ని అడ్డుకొన్నాడు. అలాంటి శ్యామసుందరుడిని శ్రీ పార్థసారథి రూపములో దర్శించిన భాగ్యం నేను పొందాను. 5వ పాసురం. పద్మంలో నుంచి అవతరించిన అర్ధాంగి అయిన శ్రీదేవికి ఆనందదాయకుడు కేశవుడు గిరిధారియే తనను రక్షకుడని దృఢమైన నమ్మకం గల నీలాదేవికి అతడే దైవం. అంతేకాక మిగతా అందరికీ తోడు నీడగా ఉండి అనుగ్రహించేవాడు కూడా ఆ స్వామియే. పంచపాండవుల కోసం హస్తినాపురికి రాయిభారిగా వెళ్లి పాండవులపై తనకున్న ప్రీతిని చాటాడు. నా వంశ పరంపరకే సంరక్షకుడైన నా కులదైవాన్ని శ్రీ పార్థసారథిగా తిరువల్లికేణిలో చూచి ధన్యుడినయ్యాను. 6వ పాసురం. అంధుడైన ధృతరాష్ట్రుడి పుత్రుడు, దుర్యోధనుడు తమ్ముడు, దుష్టుడైన దుశ్శాసనుడు ద్రౌపదిని తమకు దాసి అంటూ ఆమె వస్త్రాలను నిండు సభలో అపహరించబోయేసరికి ఆ సాధ్వీమా తల్లి తనను రక్షించమని ఆ భక్తవత్సలుడిని వేడుకున్నది. ఆమె అనుభవించిన వివరింప నలవికాని దుఃఖాన్ని కౌరవుల భార్యలు తమ మంగళ సూత్రాలు తెగిపోగా అనుభవించేలా అర్జునునికి సారథి అయి కురుక్షేత్ర యుద్ధం జరిపించి పాండవులు విజయం సాధించేలా ఏనలేని సాయమందించిన వాసుదేవుడిని తిరువల్లకేణి దివ్యక్షేత్రములో కనుగొన్నాను. 7వ పాసురం. తమ్ముళ్ళైన భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు మరియు జానకీదేవి రేయింబగళ్లకు స్తుతించే రావణంతకుడు మా ప్రభువైన శ్రీరాముడిని పరిమళించే కురువ చెట్లు గల చల్లని తోటలలో కోకిలలు గానం చేస్తుండగా నెమళ్లు నాట్యం చెయ్యగా అలరారుతున్న సూర్యకిరణాలు దూరానంతటి దట్టమైన వృక్షజాలంతో కూడిన తిరువల్లికేణిలో శ్రీ పార్థసారథి స్వామిగా దర్శించి తరించాను. 8వ పాసురం. పాఠశాలలో చదివి వచ్చిన తన పుత్రుడు ప్రహ్లాదుడి నోటి వెంట శ్రీహరి 1000 నామాల్ని విన్న హిరణ్యకశిపుడు సహనం కోల్పోయి మహాకోపిష్టి అయ్యి, ఈ స్తంభములో ఉన్నాడా నీ శ్రీహరి అంటూ స్తంభాన్ని ధ్వంసం చేశాడు. అయితే ఆ స్తంభం నుంచి చంద్రుడిలాగా తెల్లగా మెరుస్తున్న కోరలతో ఉన్న పెద్ద నోటితో నిప్పులు చెరిగే కళ్లతో నరసింహమూర్తి ఉద్భవించాడు. ఈ తెల్ల యసింగ పెరుమాళ్లు తిరువల్లికేణిలో కొలువై ఉన్నాడు. ఆ స్వామిని దర్శించిన భాగ్యం నేను పొందాను. 9వ పాసురం. అడవిలో విహరిస్తూ వచ్చిన ఏనుగు గజేంద్రుడు చేపలు నివసించే మడుగులోకి
ఎర్రని తామర పుష్పాల్ని పెరకాలనే ఆశతో దిగగానే ఓ ముసలి దాని కాలిని కరిచి పట్టుకుంది. అప్పుడు ఏనుగు తన తొండాన్ని పైకెత్తి తనను కాపాడమని అరుస్తూ పెరుమాళ్ళుని శరణు వేడింది. గరుడారూఢుడయి వేగంగా గోవిందుడు వచ్చి సుదర్శన చక్రం ప్రయోగించి మొసలి భారీ నుండి గజేంద్రుడిని రక్షించాడు. తేనెలు చిందే పుష్పాలున్న వనాలు, పెద్ద భవంతులున్న మైలై తిరువల్లికేణిలో ఈ గజేంద్ర వరదుడిని దర్శించుకున్నాను. 10వ పాసురం. తొండనాడు రాజు పరిపాలనలో ఉన్న మైలయి తిరువల్లికేణిలో చల్లని ఉద్యానవనాలు, సరస్సులు, ప్రాకారాలు, పెద్ద భవంతులు, మంటపాలు ఉన్నాయి. ఈ దివ్యస్థలములో వేంచేసియున్న పార్థసారథి పెరుమాళ్లును తిరుమంగై భూపాలుడైన కలికండ్రి ఈ 10 పాసురాలతో స్తుతించాడు. వీటిని నేర్చుకున్నవారు పరమపదం చేరగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 2వ పొత్తు 3వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 2వ పొత్తు 4వ భాగం. తిరునీరు మలై గురించి. 1వ పాసురం. అలనాడు గొల్లకులములో అవతరించిన లత వంటి సొగసైన సున్నితమైన నెప్పిన్నతోనూ సుందరమైన తామర పువ్వు నుండి ఉదయించిన తరుణి రుక్మిణితోనూ ప్రేమతో కలిసియున్నవాడు ఆ జగన్నాథుడు. అసురులపై ఎన్నటికీ దయచూపనివాడు ఆ సర్వేశ్వరుడు జలాశయాలు గల తిరునరైయూరులో నిలబడి తిరువాలిలో కూర్చొని కుంభకోణములో పవళించి తటాకాలు గల తిరుక్కోవలూరులో నడుస్తున్నవాడుగాను దర్శనమిస్తాడు. కాని నిలుచొని ఉండి, కూర్చొని ఉండి, శయనించి ఉండి, నడుస్తూ ఉండి అనే అన్ని విధాలుగా కూడా సేవలు నందుకునేది ఈ తిరునిర్మలై క్షేత్రంలోనే. 2వ పాసురం. ఇంద్రుడి ఖాండవవనం అనే అరణ్యాన్ని అగ్నికి ఆహుతి చేసి నాశనం చేశాడు శ్రీకృష్ణుడు. మహాభారత యుద్ధం జరిపించి భూభారం తగ్గించాడు. నృసింహ అవతారమెత్తి హిరణ్యకశిపుని రొమ్మును తన చేతి గోళ్లతో చీల్చి చంపాడు. వామనుడయ్యి లోకాల్ని కొలిచాడు. ఇట్టి మహనీయ మూర్తి అలరారే స్థలమే తిరునీర్మలై. 3వ పాసురం. తన సౌందర్యవంతమైన తిరుమేనియందు శంఖు చక్రాలు, నాగలి, హలాయుధం ధరించి శత్రు సంహారం చేసి అందమైన ఆభరణాలు ధరించినది, నిండైన స్తనాలు కలది అయిన భూదేవి యొక్క భారం పోగొట్టాడు జగదీశ్వరుడు. దేదీప్యమానమైన తన చక్రాయుధంతో సూర్యుడు మరుగు పడేటట్లు చేశాడు ఈ వాసుదేవ కృష్ణుడు. సమస్త విశ్వాన్ని పరిపాలించే ఆ సర్వేశ్వరుడు నివసించే స్థలమే తిరునిర్మలై క్షేత్రం. 4వ పాసురం. అడ్డగించడానికి ఏమాత్రం వీలు కాని రూపములో నరసింహుడుగా విజృంభించి హిరణ్యకశిపుని చంపి అతని భార్యలు జ్వాలలతో కూడిన అగ్నిలో దూకి మరణించేటట్లు చేశాడు. పంచపాండవులను ఆదరించి మహాభారత యుద్ధములో దుర్యోధనాదులు 100 మంది నాశనం అయ్యేటట్లు చేసి ద్రౌపదీదేవి గౌరవానికి భంగం వాటిల్లకుండా ఆమెను రక్షించాడు. అట్టి ఉన్నతోన్నతుడు నివసించే స్థలం తిరునిర్మలై. 5వ పాసురం.
పొంగే అలలున్న సముద్రం పైన కొండల నుండి తెచ్చిన బండలతో వారధి కట్టి చంద్రుడిని తాకేలా ఉన్నట్టి ఎత్తైన ప్రాకారాలతో ఉన్న స్వర్ణలంకను తన శక్తివంతమైన ఆయుధాలతో రూపుమాపాడు శ్రీరామచంద్రుడు. రావణుడు అంతమయ్యే కాలం ఇదే అని నిశ్చయించుకున్న రఘుకుల లాబ్ధి సోముడు గొప్ప అస్త్రాలను ప్రయోగించి అతడి 10 తలల్ని నరికి అతడిని మట్టుపెట్టాడు. ఈ నీలవర్ణ తిరుమేని గల పుంసమోహన రూపుడైన సుందరుడు నివసించే స్థలం తిరునీర్మలై. 6వ పాసురం. ప్రళయకాలంలో భూమిని, సముద్రాలను, సూర్యచంద్రులను భుజించిన తనకింకా తృప్తి తీరలేదని అన్నవాడు మా పెరుమాళ్ళు. సముద్రం చేత పరివేష్టితమైన భూమిపైన అసలు రాజులే ఉండరాదని దుర్మాత్ములైన గర్వితులైన రాజులందరినీ దునుమాడిన శ్రీ పరశురాముడు శ్రీరాముడిని అభినందించి, నీకు సమానమైన వాడు ఉత్తముడు ఎవరూ లేరు, నువ్వే ఏ అవధి లేని అవక్ర పరాక్రముడువు అని ప్రశంసించాడు. ఆ నారాయణుడి నామం నిరంతరం ఉచ్చరించబడే చోటే తిరునీర్మలై. 7వ పాసురం. హిరణ్యకశిపుడు తేజోవంతుడే కాని దుష్టుడు, మహాగర్వితుడు. ఆ రాక్షసుడిపై కోపగించి అతన్ని అంతం చేశాడు నరసింహస్వామి. ఆ రక్కసుడి రాజ్యాన్ని శిథిలం చేసి అతని పేరు ప్రతిష్టలన్నింటినీ సమూలంగా రూపుమాపాడు నరహరి. విజయం సాధించడానికి తన ఖడ్గాన్నే నమ్ముకున్నవాడు, పెరుమాళ్ళు నామాలకు మర్యాద చూపనివాడు, క్రూరుడు హిరణ్యకశిపుడు. అతనితో పోరాడి అతని రొమ్మును చీల్చి చంపాడు శ్రీహరి. ప్రహ్లాదుని కోర్కె మన్నించి తిరునిర్మలైలో వేంచేసి ఉన్నాడు. 8వ పాసురం. చేతిలో నెమలిపించాలు పట్టుకొని మృతదేహాలను పీక్కుదినే పిశాచాలులాగా లజ్జా భయాలు లేక వివస్త్రులయ్యి జైనులు ఈ లోకములో తిరుగుతుంటారు. వేదాలకు మర్యాద చూపని వారు, దైవాన్ని ఆరాధించని వారు అయిన జైనులు చేష్టల్ని మీరు అసహ్యించుకొని వారిని త్రోసిపుచ్చండి. శ్రీమన్నారాయణుడిని ప్రీతితో భక్తితో పువ్వులతో పూజించి యమభటులు మా వద్దకు రాకుండేటట్లు ఆశీర్వదించాలి అంటూ ప్రార్థించి ఆర్తితో ప్రతిరోజు ప్రణమిల్లండి. ఇలా ప్రవర్తించే వారిపై కృప చూపించే పరమ పదవాసుడు నివసిస్తున్న స్థలమే తిరునిర్మలై. 9వ పాసురం. ఓ భాగవతులారా, మాటలతో వర్ణించటం కుదరని శ్రీమన్నారాయణుడి మహిమలను మీకు వివరంగా చెబుతాను రండి. ఆ భగవద్విషయ అనుభూతి పొందిన వారికి పాపాలు నశిస్తాయి. ఆ పరాత్పరుడే మనల్ని ఉజ్జీవింపచేసే కరుణామయుడు. పంచేంద్రియాల ప్రజ్ఞచేత అనుభవించటం ద్వారా వచ్చే సుఖాలలో మునిగి ఉన్న వారికి ఆ స్వామి దొరకడు. ఆ శ్యామసుందరుడి నివాస స్థలమైన తిరునిర్మలైలో వికసించిన పుష్పాలు సౌరభం నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి. 10వ పాసురం. కీర్తివంతుడైన తిరుమంగై అధిపతి తిరునిర్మలైలో వెలసిన పెరుమాళ్లను గూర్చి ఈ 10 తమిళ పాసురాల మాలను సాయించారు. మదపుటేనుగును ఎక్కి యుద్ధం చేయగల సమర్థుడైన కలియన్ ప్రసాదించిన ఈ 10 పాసురాలను అభ్యాసించే వారికి పాపకర్మలన్నీ శమిసిపోతాయి. కోరినట్లయితే వీరు పైలోకాలను సులభంగా చేరగలరు. సముద్ర పరివేష్టితమైన ఈ భూమిపై ఛత్రపతులయ్యి రాజ్యాలను ఏలే అదృష్టం కలవారయ్యి చివరికి పెరుమాళ్ళు పాదపద్మాలను చేరగలరు. తిరుమన్నై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము.
பெரிய திருமொழி பாசுர సహిత తాత్పర్యం. రెండవ పొత్తు 4వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమొళి పాసుర సహిత తాత్పర్యం. రెండవ పొత్తు 5వ భాగం మహాబలిపురం గురించి. 1వ పాసురం. ప్రళయకాలములో భూమిని మృంగి పిదప బయటకు విడిచినవాడు పగడపు స్తంభంలాగా అమృతంలాగా ఉంటాడు. గుర్రం రూపములో వచ్చిన కేసి అనే రాక్షసుడి నోటిని చీల్చి చంపినవాడు. కువలయ పీడనమనే మదపటేనుగు దంతాల్ని విరిచాడు. 2 మద్ది చెట్ల మధ్య దోగాడి వాటికి శాప విమోచనం చేసిన బంగారం లాంటి సుందర తిరుమేని కలవాడు. గజేంద్రుడి కష్టాన్ని తీర్చిన కల్పవృక్షం వంటి వాడు. అయినా ఎంబురుమానుని సేవించే భాగ్యం నేను తిరుక్కడల్ మల్లైలే పొందాను. తిరుక్కడల్ మల్లైలో స్థలసైన పెరుమాళ్లుగా భక్తుల సేవలను అందుకుంటున్నాడు. భక్తుల సేవలను అందుకుంటున్నాడు ఆ పెరుమాళ్ళు. 2వ పాసురం. ప్రయోజనం లేని కార్యాలను చేస్తూ ఇతరుల వద్దకెళ్ళి వారికి నమస్కరిస్తూ అబద్ధపు విషయాల గల పుస్తకాలను సత్యశాస్త్రాలని నమ్మి చదువుతూ పాడైపోకుండా ఇలా రండి. సకల లోకాలకు ఆశ్రయం ఇచ్చేవాడు, పరతత్వమైనవాడు, ఉన్నతోన్నతుడు, నీలమేఘ శ్యాముడైన నా స్వామి తిరునిండ్రవూరు దివ్యక్షేత్రములో వేంచేసియున్న ముత్యం వంటి వాడు. ఖాండవవనాన్ని దహించిన వాడైన సుందర పురుషుడిని తిరుక్కడల్ మల్లై స్థల సైనములో నేను దర్శించాను. 3వ పాసురం. బ్రహ్మ, విష్ణు, రుద్రులు శారీరకంగా ముగ్గురైన లోకరక్షణ కోసం ఏకమూర్తిగా నిలిచిన వాడిని. పూతన రక్కసి పాలను త్రాగిన వాడిని. దూడలను మేపుతూ ఆటలాడుతూ అటవీ సరస్సుల నీటిని త్రాగిన వాడిని. నీలమేఘ శ్యాముడిని. తంజై మామణి కోయిల్లో తాపసులకు మార్గదర్శకుడైన వాడిని. లోక రక్షణార్థమయ్యి కల్కిగా అవతరించిన వాడిని కడల్ మల్లై స్థల సైన్యములో కనుగొన్నాను. 4వ పాసురం. తల్లి రూపములో వచ్చిన పూతన రాక్షసిస్తన్యం త్రాగిన నందబాలుడు. గంభీరమైన వాడు. ఆడలేడి వంటి అందమైన చూపులు గల తల్లి యశోదమ్మ వద్ద పెరిగి వెన్న దొంగలించి తిన్నవాడు. రాసక్రీడలను ఆడినవాడు. ఇంద్రుడు కురిపించిన కుంభవృష్టి నుండి గోప గోపీజనులను గోవర్ధనగిరి నెత్తి పట్టి రక్షించిన వాడిని. తిరుక్కడల్ మల్లై స్థలాసైనములో సేవించుకున్నాను. 5వ పాసురం. శకటాన్ని కాలితో తన్ని పడగొట్టిన వాడు. వటపత్రసాయిగా శయనించినవాడు. నీల రత్న పర్వతము వంటి తిరుమేని కలవాడు. బలంగల భుజాలు కలవాడు. దుర్యోధనుడు పంపిన మల్లురును మట్టుపెట్టిన వాడు అయిన పరంధాముడిని పరిమళం వెదజల్లే పుష్పవనాలున్న తిరుక్కడల్ మల్లె స్థలసైనములో చూచాను. 6వ పాసురం. క్షీరసాగరములో శేషసాయిగా పవళించిన వాడు. పరిగెట్టే మాయలేడి వెనుక వెళ్లి దాన్ని సంహరించిన వాడు. మదపటేనుగు కువలయాపీడం దంతాన్ని ఓడబెరికిన వాడు. వరాహరూపములో విశాలమైన ఈ భూమిని ఉద్ధరించిన వాడు. భూమ్యాకాశాలను వ్యాపించి త్రివిక్రముడైన వాడు అయిన నా స్వామిని సువాసనను గుబళించే పూలవనాలు గల తిరుక్కడల్ మల్లె స్థలసైనములో సేవించుకొన్నాను. 7వ పాసురం. రావణుడు ఏలుబడిలో ఉన్న రాక్షసులు రామభద్రుడిని సర్వేశ్వరుడుగా గుర్తించలేకపోయారు. అలాంటి దుష్టుణ్ణి
అలాంటి దుష్టుల్ని నాశనం చేసిన ఇక్ష్వాక కులతిలకుడు రాక్షసులు రాజైన హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి చెండాడిన నారసింహుడు, క్షీరాబ్ది శయనుడైన గరుడవాహనుడు, పూతన రక్కసి విషపూరిత చనుబాలను త్రాగి దానిని చంపిన బాలుడు, ధ్యానుల హృదయాల్లో నిత్య నివాసం చేసేవాడిని కనుక్కోలేకనే తిరుగుతున్నాను. కాని పరిమళాలు వెదజల్లే పుష్పాలు నిండిన ఉద్యానవనాలున్న తిరుక్కడల్ మల్లై స్థలసైన్యములో ఆ శేషసైనుడిని చూడగలిగాను కదా. అసురులు అమృతాన్ని భుజింపకుండా ఉండడానికి జగన్మోహినిగా వచ్చి వారిని వచించిన చతురుడు చంద్రరేఖల వంటి తన బలమైన దంతాలతో ఉన్న నృసింహుడయ్యి వచ్చి ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుని చంపినవాడు, తిరువేయం అనే పర్వతం పైన తిరు అనంతాళ్వాన్పై పవళించినవాడు, సజ్జనులచే ధ్యానింపబడేవాడు, కళ్యాణ గుణశోభితుడు, తామరస దళనేత్రుడు అయిన సర్వేశ్వరుడిని సువాసనలు వెదజల్లే పూల తోటలున్న తిరుక్కడల్ మల్లె స్థల సైన్యములో కళ్ళారా చూశాను. 9వ పాసురం. దాసుల చేత స్తుతించబడే కలవల వంటి పాదాలు, దాసుల చేత స్తుతింపబడే కలువల వంటి పాదాలు, భూమిని కొలిచిన దివ్య పాదాలు కలవాడు, దక్షిణ దిక్కునందున్న లంకకు అధీసుడైన రావణుడిని మృగాలు తమ ఎర్రలను భక్షించే విధంగా అలవోకగా సంహరించినవాడు, ప్రాచీనమైన చతుర్వేదాలను పంచ మహాయజ్ఞాలను షడంగాలను ఉపదేశించిన లక్ష్మీ వల్లభుడికి దాసుడునైన నేను తిరుక్కడల్ మల్లైలోని స్థల సైన్యములో స్వామిని దర్శించుకున్నాను. 1000 పడగలున్న అనంతాళ్వాన్పై పవళించిన వాడు, రాక్షసరాజైన హిరణ్యకశిపుని సంహరించిన వాడు, శ్రీకృష్ణుడయ్యి మద్ది చెట్ల మధ్యగా ప్రాకి వాటిని పడద్రోసిన వాడు, పంట చెరువులచే చుట్టూ ఆవరించబడినది తటాకాలు మెండుగా ఉన్నటువంటి తిరుక్కడల్ మల్లై స్థల సైన్యములో పంకజనేత్రుడు, యోగనిద్రలో ఉన్నట్టి దేవాది దేవుడు అయిన సకల లోక నాయకుడిని కీర్తిస్తూ పెద్ద ఏనుగులను నడిపింపగల సమర్థుడను, యుద్ధ విశారదుడు తిరుమంగై ఆళ్వారు సాయించిన ఈ 10 పాసురాల్ని అభ్యసించిన వారు తమ పాపాలు సమూలంగా నశింపగలవారవుతారు. తిరుమల్లై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళ్ళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 5వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళ్ళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 6వ భాగం. తిరుక్కడల్ మల్లై. అసురులు పెరుమాళ్లను ఆశ్రయించని వారు. కత్తులు దూస్తున్న రాక్షసుల మధ్యకు జగన్మోహినిగా వెళ్లి వారిని వచించి దేవతలు అమృతం భుజించేటట్లుగా వారిని అనుగ్రహించిన వాడు ఆ పెరుమాళ్ళు. చల్లని తిరుక్కడల్ మల్లై స్థల సైన్యములో పవళించిన ఆ పంకజ నాభుడిని స్తుతించని వారిని మేము పట్టించుకోము. వారిని గూర్చి క్షణకాలం కూడా తలవనైనా తలవము. 2వ పాసురం. కడలి రంగుగల శ్రీనివాసుడు తనకి విధేయురాలైన భూదేవిని తన వామపార్శ్వంలోని చల్లని పద్మములో అవతరించిన లక్ష్మీదేవిని తన వక్షస్థలములోనూ విలసిల్లేటట్లుగా సేవలను అందుకుంటుంటాడు. ఈ విషయం ముందుగానే మనసులో భావించి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీమన్నారాయణుని ధ్యానించి నల్లని కడలి సమీపములోనున్న తిరుక్కడల్ మల్లై స్థల సైన్యములో పెరుమాళ్ళని ఆరాధించే భాగవతులు ఎవరో వారు మమ్మల్ని పాలించే వారిగానే పరిగణింపబడతారు. 3వ పాసురం.
వరాహమూర్తిగా భూమిని పైకెత్తి భూదేవి అందాన్ని ఆస్వాదించాడు స్వామి. బ్రహ్మాది దేవతలు స్తుతించేసరికి వారిని అనుగ్రహించాడు. తిరుక్కడల్ మల్లై స్థలసైనములో జ్ఞాన ప్రకాశంలాగా దివ్య మంగళరూపుడయి విరాజమానుడైన శ్రీ సతివల్లభుడిని భక్తితో కొలిచేవారంతా నాకు నాయకులే. 4వ పాసురం. శత్రువుల్ని యుద్ధములో మట్టుపెట్టి వారి శవాల్ని మృగాలు తినేట్లు చేసిన భగవంతుడు వారి భార్యలు అగ్ని ఆహుతి అయ్యేటట్లు చేశాడు. అతి క్రూరమైన యుద్ధాలను జరిపించిన పరంధాముడు తిరుక్కడల్ మల్లైలో శయనించి ఉన్నాడు. ఈ పరంధాముని హృదయపూర్వకంగా కొనియాడబడేవారు మా కులదేవతలే కాగలరు. 5వ పాసురం. నెమలి ఈకలతో చేసిన గొడుగు చిన్న విసనకరతో వీచుకుంటూ తిరిగే నీచులైన జైనులు మొన్నగువారు మా దైవమే శక్తివంతుడు అని కొనియాడుతుంటారు. అలాంటి దేవతలకి మొక్కనే రాదు, అలాంటి కపటుల్ని నమ్మనే రాదు. ఆశ్రితుల కోసం కాంచీపురములో శయనించి ఉన్న స్వామివారి దివ్యదేశమైన తిరుక్కడల్ మల్లై స్థలసైన్యములో ఉన్న ఆ పరాత్పరుడిని నమ్మి సేవించేవారే నిస్వార్థపరులైన భక్త పొంగువులు. ఓ నా మంచి మనసా, అలాంటి పుణ్యపురుషుల్ని ఆశ్రయించి తరించు. 6వ పాసురం. ఇంద్రియాలను ఆకర్షించే ధనరాశులు, ఏనుగుల సమూహం, మంచి రత్నరాశులు ఈ సరుకులన్నిటినీ మోసుకొని భారం ఎక్కువ కాగా సముద్రములో భారంగా దిగుబడి ఓడలు నడుస్తుంటాయి. అలాంటి సముద్ర తీరములోని జనవాసం తిరుక్కడల్ మల్లై స్థలాశయనం క్షేత్రానికి ప్రదక్షిణం చేస్తేనే ఎంతో పుణ్యం. ఓ మనసా, అలా ప్రదక్షిణం చేసే భాగవతోత్తముల చుట్టూ ప్రదక్షిణం చేసి నువ్వు కూడా తరించు. 7. దూదిపింజాల లాంటి మృదువైన కేశపాసం కల సుందర రూపుడైన బాలకృష్ణుడు వచనంతో తనను చంపేందుకు వచ్చిన పూతన రక్కసి స్తనాలలోని విషపూరితమైన పాలతో సహా దాని ప్రాణాలను ఆరగించి దానిని చంపాడు. క్రూరుడైన తన మేనమామ కంసుడిని చంపాడు. దివ్యదేశమైన తిరుక్కడల్ మల్లై స్థలాశయనములో ఆ కృష్ణమురారి వేంచేసి ఉన్నాడు. ఓ నా పరిశుద్ధమైన మనసా, ఆ నందకిశోరుడిని నిశ్చల మనసుతో సేవించే భక్తుల్ని నువ్వు కూడా సేవించు. 8వ పాసురం. పొలాల్ని దున్నడం వృత్తిగా ఉన్న రైతులు నీటి తరంగాలు తామర పువ్వులను వారి పొలాలలోకి త్రోసుకొని వచ్చినా వాటిని లెక్క చేయక బలమైన ఎడ్ల చేత ఆ భూమిని దున్నిస్తుంటారు. కాని ఆ దున్నడం నుండి తప్పించుకొన్న కొన్ని ఎర్ర కలవలు పరిమళం వెదజల్లుతుంటాయి. నా నిర్మలమైన మనసా, అలా అవి సువాసనలు చిమ్మే స్థలమైన తిరుక్కడల్ మల్లై స్థలసైన క్షేత్రాన్ని దర్శించి సేవించుకునే భక్తి సంపన్నులకు కూడా సేవించి తరించు. సేవించుకునే భక్తి సంపన్నులను నువ్వు కూడా సేవించి తరించు. 9వ పాసురం. మృతదేహాలు కాల్చబడే శ్మశానములో నాట్యమాడే రుద్రుడితో ఒకటై చేరి ఉంటాడు ఆ చక్రధారి. అటువంటి ఆ లక్ష్మీవల్లభుడు వేంచేసి వెలిసి ఉన్న తిరుక్కడల్ మల్లై స్థలసైనం క్షేత్రాన్ని చేరి ఆ స్వామిని ఆరాధించే చింతన గల భక్తులకు ఓ నా భవ్యమైన మనసా నమస్కారాలను అర్పించు. 10వ పాసురం. తిరుక్కడల్ మల్లై స్థలసైనం అనే పుణ్యక్షేత్రంలోని విశాలమైన వీధులలో పూల సువాసనలు గుబాళిస్తుంటాయి. అక్కడ వెలిసి ఉన్న శేషసాయికి దాసానుదాసుడు వాడిగల బల్లెంతో యుద్ధం చేయగల సమర్థుడైన
కలికండ్రి సాయించిన ఈ పాసురాల్ని అభ్యసించగల భగవద్భక్తులు రాక్షసులకు ప్రధానమంత్రులు కాగల అర్హత పొందగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 6వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 7వ భాగం. తిరువిడ వెందై 1వ పాసురం. తిరువడ వెందై దివ్యక్షేత్రములో వేంచేసియున్న నిత్య కళ్యాణ స్వామి చంద్రుడు వంటి అందమైన ముఖం కలది, నిత్య యవ్వనం కలది, పాలకడిలో నుండి అవతరించిన శ్రీదేవి నీ వక్షస్థలాన్ని అలంకరించి ఉన్నదని తెలిసి కూడా నా కూతురు నీ పైన ఆశను వదలనంటుంది. అందమైన నేత్రద్వయంతో కొల్లిమలలో ఉన్న సుందర ప్రతిమలాంటి ఈ అందాల రాశి నీ దివ్య పాదాలపైన ఆశ పెంచుకుంది. అలాంటి చంద్రముఖి విషయములో నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు? 2వ పాసురం. తిరువడ వెందైలో వేంచేసియున్న మా స్వామి దానిమ్మ గింజల వంటి తన పలువరుసతో తన చెలికెత్తెలను చూసి చిరునవ్వైనా నవ్వదు. అందాలు చిందే తన స్తనాలకు చందనం పూసి అలంకరించుకోదు. కలువ కన్నులకు కాటుక రాయదు. సువాసన పూరితమైన పుష్పాల్ని తన కొప్పుల్లో అలంకరించుకోదు. పూర్వం భూమిని కొలిచిన పెరుమాళ్ళు అని వాపోతుంది. ఈమెను ఏం చెయ్యాలని అనుకుంటున్నావు ప్రభు? 3వ పాసురం. ఓ తిరువేడ వెందై దేవా, చలువ చేసే ఆభరణాలు వేసిన చందనపు ముద్ద ఆమె స్తనాలకు పూసినా అవి నిప్పులాగా కాలుతున్నాయట. చంద్రుడి కాంతి కూడా మంటలా కాలుస్తున్నదట. అందుకు నా కూతురు ఎంతో వేదన పడుతోంది. సముద్రపు ఘోష విని మా అమ్మాయి కలత చెందుతోంది. నా కూతురి దేహం కాంతి విహీనమైంది. శరీరం చిక్కిపోయినందువల్ల చేతిలో గాజులు నిలవనంటున్నాయి. ఓ తిరువడ వెందై దేవా, ఇలాగా ఉంటున్న నా కూతురి విషయం ఏమి చెయ్యాలనుకుంటున్నావు? 4వ పాసురం. ఒక నిమిషం ఒక యుగంగా ఉంటున్నందంటుంది. వెలుగుతున్న సూర్యుడు అంతలోనే అస్తమించాడా అంటుంది. సముద్ర హోరు వినగానే అమ్మాయి ఏదో గొణుక్కుంటూ ఉంటుంది. దక్షిణగాలి వేడిగా ఉన్నదే సఖీ అంటూ వాపోతోంది. స్తనద్వయాన్ని అదిమి పట్టుకొని నేనేం చేసేది అని అంటుంది. 5వ పాసురం. తిరువిడ వెందైలో విలసిల్లే ఓ దేవా, నా కుమార్తె నోరు తెరిచి పలికితే అది నీ నామమే. అది తప్ప వేరే దేన్ని పలకదు. నీ దివ్య రూపాన్నే తలుస్తూ నీరైపోతోంది. నీపై ఈ అమ్మాయికి ఆశ ఎంతగానో పెరిగిపోతోంది. ఏమీ చెయ్యక ఊరకే నిన్నే సదా తలుస్తూ కాలం వెళ్ళబుచ్చుతోంది. ఆమె విశాల నేత్రాలకు నిద్ర రావడం లేదు. మా అమ్మాయి యవనములో ఉన్న జవరాలు, కాని మంచి జ్ఞానం ఉన్నది. ఈమె అంటే ఇష్టం లేని వారి ముందు ఈమెను ఏమి చెయ్యాలని అనుకుంటున్నావు? 6వ పాసురం. తిరువిడ వెందై ప్రభువు, ఈ యువతి తన కులం గూర్చి తగిన విధంగా ఆలోచించదు. సముద్రములో శత్రువులకు వణుకు పుట్టించే ఎత్తైన ప్రాకారాలున్న లంకలో క్రూరులైన రాక్షసుల్ని తేజోమయుడైన సీతావల్లభుడు సంహరించిన విషయం తలుస్తూ ఆనందం పొందుతోంది. అంతే, తన తెలివిని కోల్పోతోంది, మూర్ఛపోతోంది.
ఎత్తైన ఆమె మృదువైన స్తనాలు పాలిపోతున్నాయి. మెరుపు తీగ వంటి నడుమున్న మా అమ్మాయికి ఎలాంటి పరిష్కారం చెయ్యాలని నీ మనసులో ఉంది, చెప్పవా స్వామి? 7వ పాసురం. తిరువిడ వెందైలో వెలిసిన ఓ శ్రీనాథ, ఈ అమ్మాయి హృదయం పరిపక్వమైనది, నిన్నే పలవరిస్తుంది. నీ మీద తప్ప తల్లినైనా నాపై కూడా ప్రేమంటూ లేదాయే. అయ్యో, సమృద్ధంగా ఫలాలున్న చెట్లతో నిండిన తిరుమాలూరం జోలైలో అలరారుతున్న మాయారూపుడా అంటూ పలవరిస్తుంది. తీయని మందహాసం సౌందర్యం గల నా కుమార్తె మనఃక్లేశంతో చిక్కిపోతున్నది. ఓ లోకనాథ, ఈ అమ్మాయి విషయములో నీవేం చేద్దామని అనుకుంటున్నావు? 8వ పాసురం. తిరువిడ వెందైలో విలసిల్లే ప్రభు, హలాయుధం చేతిలో ఉంచుకున్న గోపాల కృష్ణుడి నోటి అందలి ఆకుబురా శబ్దాన్ని విన్నంతనే నా మనసు కృంగిపోతోంది. అయ్యో అంటుంది. అందంగా అలలతో కూడిన జలాశయాలున్న తిరుప్పుట్కూళి అనే దివ్యదేశాన్ని ప్రశంసిస్తూ పాడుతుంటుంది. తిరునిర్మలై క్షేత్రానికి వెళదామా అని అంటుంది. కొల్లి పర్వతములో ఉండే అందాల వనితల లాగా లతలాంటి కోమలమైన శరీరం కలది. తీగలాంటి సన్నని నడుము, కన్నీరున్న కన్నులు, అందాలు చిందే భుజాలు కల ఈ చిన్నదాన్ని విషయం గురించి ఏమని ఆలోచించావు? 9వ పాసురం. తిరువిడ వెందైలో సేవ సాయించుకునేవాడు ఆ లక్ష్మీవల్లభుడు. ఈమె మృదువైన భుజాలకున్న బంగారు వన్నె కోల్పోయింది. కళ్లల్లో నిద్ర కరువైంది. నీపైన ఈమెకున్న ప్రేమ వర్ణనాతీతం. దేవకన్యక వంటి ఈమెకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలియడం లేదు. మెరుపులాంటి సన్నని నడుములో ఆమెకు వణుకు పుడుతోంది. సుందరమైన స్తనాలు కల ఈమెకు ఇక ఏమవుతుందో? ఈ పిల్లను ఏమి చెయ్యదలిచావు? 10వ పాసురం. హంసగా, మత్యంగా, కూర్మంగా, నరసింహంగా అవతరించిన మాయాలోలుడా, కృప చెయ్యవా అని ప్రార్థించే తన ప్రియమైన దాసులపై కృపావర్షం చల్లే తిరువడ వెందై స్వామిని గూర్చి స్థిరమైన గొప్ప మేడలు గల తిరుమంగై రాజ్యాధిపతి కలియన్ సాయించిన లక్షణోపేతమైన ఈ పాసురాల్ని పాడేవారు ముందు చేసిన పాపాలన్నీ నశింపచేసుకొనగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 8వ భాగం. తిరువట్టపూయకరం కాంచీపురంలోని అష్టభుజం గురించి. 1వ పాసురం. శివుడు బ్రహ్మ కూడా ఆశ్చర్యపడేటట్లు ముల్లోకాలలోనూ ఉండేవారు సముద్ర తరంగాల ఘోషలా స్తుతించి వదలక ఆరాధిస్తుంటే హిరణ్యకశిపుడి శరీరాన్ని చీల్చి చెండాడిన నరసింహరూపం ధరించిన పురుషోత్తముడిని చూచి నువ్వు ఎవ్వరు అని అడిగేసరికి నేను అష్టభుజకరం క్షేత్రస్వామిని అని అన్నాడే నా ప్రియుడు. 2వ పాసురం. దేవతలు వేదపఠనం చేస్తూ ప్రణామాలర్పించే గొప్పతనం ఉన్న మీరు ఎవరు? మహావీరులు సైతం ఆశ్చర్యపడేటట్లు తన వీరత్వం ప్రదర్శించే శ్రీరాముడా, లేక చక్కని ద్రావిడ భాషలో పాసురాల్ని పాడిన
முதலாழ்வாருలైన భూతాళ్వారులై పేయళ్వారు పోయగై ఆళ్వారుల చేత స్తుతింపబడిన శ్రీ వెంకటాచలపతియేన. మహాబలియజ్ఞం చేసిన సమయములో వామనుడయి త్రివిక్రముడుగా అవతరించిన స్వామి మీరేనా అని అడిగాను. అందుకు నా నాయకుడు నేనే తిరు అష్టభుజంకరంలో విరజిల్లే స్వామిని అని ప్రత్యుత్తరమిచ్చాడు. 3వ పాసురం. కుడి చేతిలో బంగారం చేత చేయబడి ప్రకాశించే బాణం, ధనుసు, గద, శంఖం, ఖడ్గం, తేజోమయమైన చక్రం, డాలు, పద్మం వీటన్నింటినీ ధరించిన ఆ స్వామి సౌందర్యం వర్ణనాతీతం. కువలయపీడం తెల్లని దంతాల్ని విరిచి దాన్ని చంపిన నల్లని మేఘంలాగా ఉన్న వీరెవరో అని ఆశ్చర్యపడుతుండగా అష్టభుజకరం క్షేత్రములో నెలకొనియున్న పరంధాముడును నేనే అని చెప్పాడు ఆ శ్రీసతి వల్లభుడు. 4వ పాసురం. గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వ్రేలితో పైకెత్తి గోప గోపీజనులను కాపాడినట్టిన వాడు. కువలయపీడం దంతాన్ని పెరికిన వాడు అయిన కృష్ణుడా, తమరు మీ మాయను నేను తెలియలేకున్నాను. మహా తేజోమయమైన సుదర్శన చక్రం, దివ్యమైన శంఖం ధరించి మీరు పరమపదములో వెలిగే పరంజ్యోతి స్వరూపుడిలా ఉన్నారే. మీరెవరో అని అడిగేసరికి నేను అష్టభుజకర క్షేత్రములో నెలకొనియున్న స్వామిని అని సమాధానమిచ్చాడు ఆ వైకుంఠవాసుడు. 5వ పాసురం. శాస్త్రాలను, వేదాంత సూత్రాలను, వేదాలను, ఇతిహాస పురాణాలను, నీతి శాస్త్రాన్ని, కల్పసూత్రాలను, వ్యాకరణాన్ని, మీమాంసను, తక్కిన గ్రంథాలను తన కళ్యాణ గుణాల మూలంగా దేవతలకు, మనుషులకు కృపచేసినట్టి ఓ స్వామి, కులపర్వతాలు, కౌస్తభం, శ్రీదేవి శంఖం ఉన్న సముద్రంలా గంభీరంగా ఉన్న మీరెవరో చెప్పరు. 6వ పాసురం. మనం వీరిలాంటి వారిని తలవలేం, ఏ విధంగానూ వీరి వైభవాన్ని తెలుసుకోలేం. వెలలేని ఆభరణాలు ధరించిన వనితల చేతుల గాజులతో బాటు వారి మనసులను కూడా తన సొంతం చేసుకున్నారు ఈ స్వామి. నల్లని సముద్రం, నల్లకలువ పుష్పం, అతిశి పుష్పం, నీలమేఘంలాగా ఉన్న ఈయన ఎవరో కదా అని ప్రశ్నిస్తే నేను అష్టభుజకరం క్షేత్రములో వేంచేసి ఉన్న పెరుమాళ్లును అని చెప్తారు. ఆ ఆనంద సాగర స్వరూపుడు. 7వ పాసురం. భ్రమరాలు ముసురుకొని ఉన్న తులసిమాలలు ధరించిన వైనం, ఆ తిరుమేని పైన చందనం పూసుకొని ఉన్న ఆ అలంకార వైభవం ఎలా వర్ణింపగలను? చిత్రలేఖనములో నిపుణులైన వారు చిత్రించిన తామర పువ్వుల వంటి నేత్రాలు, విశాలమైన వక్షస్థలం, బలమైన భుజాలు, పగడాల వంటి అధరాలు కలిగిన అతి సుందరాకారుడు ఎవరబ్బా అని అనుకుంటుంటే నేనే ఆ అష్టభుజకరం పుణ్యస్థలములో విలసిల్లే భక్తవత్సలుడును అని పెరుమాళ్లు చెప్తారు కదా. 8వ పాసురం. నలుప్రక్కల అమరులు చేరి వేదాధ్యాయనం చేస్తూ ఈయనకు నమస్కరిస్తారు. పాలసముద్రములో అవతరించిన శ్రీదేవి ఈయనకు సతీమణి. కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం కలవారు. ఈయన తిరుమేని రంగు కలవకు సముద్రానికి సాటి. నేత్రాల యొక్క తిరుమేని యొక్క సౌందర్యం నిరుపమానం. ఈయన నా ప్రాణ సమానులు. ఇంతకు ఎవరీనా అని ప్రశ్నిస్తే ఆ రాజీవ నేత్రుడు నేను తిరు అష్టభుజకరములో విరాజిల్లే లోకేశ్వరుడును అని అంటాడు. 8వ పాసురం. వీరి కోసమై తపించి నా శరీరం చిక్కిపోగా నా గాజులు జారిపోతున్నాయి.
వీరిని తలుస్తూ నా మనసు వీరికి ఆధీనమైపోయింది. నా తీగ వంటి నడుము వణికి పోవడం చూసి నాతో ఒక మాట మాట్లాడారు. అయితే వీరెవరో నేను తెలుసుకోలేకున్నాను. అంతేకాదు, నాలో భయం కూడా ఆవరించి ఉంది. ఇంతకీ వీరెవరో అని నాయకి అనుకుంటుండగా తాను అష్టభుజ కరమందు విరాజిల్లే జనార్దనుడను అని శ్రీహరి చెప్పాడు. 10వ పాసురం. కంచి మహానగరంలోని తిరు అష్టభుజకరం క్షేత్రములో దీర్ఘమైన శిరోజాలతో సేవలందుకునే ఎంబురుమాన్ తొండై మండల రాజైన వైరమేఘన్ చేత ఆరాధింపబడుతున్నారు. ఎత్తైన ప్రాకారాలున్న తిరుమంగై నగరాధీశుడు అందరి చేత మెచ్చుకొనబడే కలికండ్రి పెరుమాళ్లను స్తుతిస్తూ ఉత్తమమైన ఈ 10 పాసురాల్ని సాయించారు. ఈ పాసురాల్ని అభ్యసించే వారికి పరమప్రాప్తి తప్పక కలగగలదు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిడ దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 2వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 2వ పొత్తు 9వ భాగం. కాంచీపురంలోని పరమేశ్వర విన్నగరం గురించి. 1వ పాసురం. శబ్దం నిత్యమైన వేదం, వేదార్థం. వీటికి నిర్వాహకుడయ్యి శబ్ద స్పర్శ రూప రస గంధాలనే పంచేంద్రియాలకు నిర్వాహకుడైన వాడికి నివాస స్థానం. పరమేశ్వర విన్నగరం అనే క్షేత్రం సుందర తటాకాలు కలది. సుందరమైన కాంచీపురములో పల్లవులు విల్లవులు మొదలైన అనేక మంది రాజులు నమస్కరిస్తున్న పాదపద్మాలు కలవాడు తిరుక్కడయల్మల్లయండలి పల్లవ చక్రవర్తి ఆశ్రయించిన వాడు వెలిసి ఉన్న దివ్యస్థలం పరమేశ్వర విన్నగరం. 2వ పాసురం. మేఘాలు నెలకొనియున్న ఆకాశం, సముద్రాలు, సూర్యచంద్రులు, భూమి, కొండలు వీటన్నిటినీ తన నాభిలో సృష్టించిన జలజాక్షుడు వెలసి ఉన్న క్షేత్రం పరమేశ్వర విన్నగరం. ప్రాకారాలు సరస్సులు నిండిన కాంచీపురంలోని ఈ దివ్య స్థలంలోని పెరుమాళ్లను పాండ్యుల్ని యుద్ధములో జయించిన ధనుర్ధారి అయిన పల్లవ చక్రవర్తి భక్తుడయి కొలిచాడు. 3వ పాసురం. ఆదిశేషుడు పైన పాలసముద్రములో పవళించి ఉన్న పెరుమాళ్లు చింతామణిలాగా అందరికీ కోరిన వరాలిచ్చే వరదేవత. రత్నమయమైన మేడలు గల కాంచీపురంలోని పరమేశ్వర విన్నగరలో పరమపదనాథుడుగా విలాసిల్లుతున్నాడు. మున్ను మన్నై అనబడే నగరములో ఉన్నట్టి శత్రురాజుల్ని ఓడించిన ప్రఖ్యాతి చెందిన పల్లవ చక్రవర్తి ఈ క్షేత్రంలోని పెరుమాళ్లకు దాస్యం చేశాడు. 4వ పాసురం. అండాలను 8 దిక్కులను, భూమిని, సముద్రాలను, ఆకాశాన్ని, నిప్పును, గాలిని వీటినే కాక సకల వస్తు సముదాయాన్ని ప్రళయకాలములో తన చిన్నారి బొజ్జలో ఉంచుకొని రక్షించిన పరమాత్మ నెలకొని ఉన్నది. ప్రకాశవంతమైన తిరువీధులు పరివేష్టించిన అందమైన కాంచీపురంలోని పరమేశ్వర విన్నగరం చాలా కాలం క్రితం యుద్ధములో అనేక శత్రురాజుల్ని తరిమికొట్టిన ధనుర్ధారి అయిన పల్లవ సామ్రాటు సేవించిన పెరుమాళ్లు ఈ క్షేత్రములో విరాజిల్లుతున్నాడు. 5వ పాసురం. గజేంద్రాళ్వాను యొక్క దుఃఖం పోగొట్టిన వాడు వైకుంఠ పురవాసుడు. కాళీయుడి తలపై నృత్యం చేసిన కాళీయ మర్దనుడు.
నివసించే స్థలం పరమేశ్వర విన్నగరం ఆలయం. తటాకాలు మెండుగా ఉన్న పర్వతాల్లాంటి సుందరమైన ప్రాకారాలు గల పవిత్ర నగరం పరమేశ్వర విన్నగరం కాంచీపురంలో ఉన్నది. పాండ్యదేశపు సామ్రాట్టు దిగ్భ్రాంతి చెందేటట్లు యుద్ధములో అతడిని తరిమికొట్టిన వాడి దివ్యదేశమే ఇది. 6వ పాసురం. ముందు కాలములో నృసింహమూర్తిగా అవతరించి హిరణ్యకశిపుని రొమ్ము చీల్చి చెండాడి చంపిన ఎంబెరుమాన్ నివసించే స్థలమే పరమేశ్వర విన్నగరం. పెద్ద పెద్ద మేడలున్న సుందరమైన కాంచీపురంలో శ్వేతఛత్రం క్రింద తన ఆజ్ఞ చెల్లేటట్లు రాజ్యపాలన చేసినట్టి జయసూచకమైన సర్పధ్వజుడు బల్లెం చేతిలో పట్టి సేనల ముందర తానే ఉంటూ శత్రురాజులపై విజయం సాధించినట్టి సద్గుణ సంపన్నుడైన పల్లవ సామ్రాటు ఆరాధించిన దైవం తిరువన్నగరలోని దివిజ వంద్యుడు. 7వ పాసురం. ప్రకాశించే పెద్ద కిరీటం గల బలిచక్రవర్తి యజ్ఞవాటికకు బ్రహ్మచారిగా వెళ్లి పవిత్ర జలంతో బలిచక్రవర్తి నుండి భూమిని దానంగా స్వీకరించిన వామన పెరుమాళ్లు నివాస స్థానం పరమేశ్వర విన్నగరం. అందమైన తటాకాలున్న దైన సుందర కాంచీపురం. కాంచీపురములో పెద్ద ప్రాకారాలు గల కరువూరు ప్రజలు భయపడేటట్లు శత్రు సైన్యం నశించేటట్లు విజయ పతాకను ఎగరవేసిన పల్లవ చక్రవర్తి ఆశ్రయించిన దివ్యదేశం ఈ పరమేశ్వర విన్నగరమే. 8వ పాసురం. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించేసరికి వానర సేనా సమూహం సాయం చెయ్యగా దక్షిణ సముద్రములో గొప్ప వారధి కట్టి లంకను చేరి రావణ సంహారం గావించిన వాడు శ్వేతఛత్రం కలిగిన మహాబలవంతుడైన దశరథ చక్రవర్తి కుమారుడు నివసించే స్థలం. పెద్ద అందమైన భవంతులు కల కంచిలోని పరమేశ్వర విన్నగరం. వృషభం వంటి బలవంతుడైన పల్లవరాజు భయ కపింతుడయ్యేటట్లు బల్లెమును చేతిలో పట్టి అతడిని పరాజయం పాలు చేసిన పల్లవ చక్రవర్తి సేవించిన దివ్యదేశం పరమేశ్వర విన్నగరం. 9వ పాసురం. చంద్రరేఖ వంటి కాంతిగల ముఖం ఉన్న నెప్పెన్నై పిరాటి కోసం పిడుగుల గర్జించే క్రూరమైన 7 వృషభాల్ని చంపిన వసుదేవ నందనుడు తన నివాసంగా చేసుకున్న పావనక్షేత్రం పరమేశ్వర విన్నగరం. అనేకమైన సరస్సులున్న కాంచీ మహానగరములో రక్తం చిందే తన ఖడ్గంతో సముద్రఘోషలా ధ్వనించే రణబేరుల మధ్య దుష్టరాజులను ఓడించిన పల్లవ భూపాలుడు సేవించే స్థలమే పరమేశ్వర విన్నగరం. 13వ పాసురం. భూతలంలో స్థిరమైన కీర్తిగల పల్లవ రాజ్యాధిపతి సేవించిన పరమేశ్వర విన్నగరం అనే దివ్యదేశములో వేంచేసి ఉన్న పెరుమాళ్లపైన తిరుమంగై రాజ్యాది నేత కలికండ్రి అనబడే తిరుమంగై ఆళ్వారు సాయించినవి ఈ వ్యాకరణ దోషాలు లేని విలక్షణ సుందర ద్రావిడ భాషలోని పాసురాలు. ఈ పాసురాల్ని శ్రద్ధతో పారాయణం చేసేవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపచేత ఈ లోకములో రాజులలాగా సంపదతో బ్రతకగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తులోని 9 భాగాలు సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 2వ పొత్తు 10వ భాగం. తిరుక్కోవులూరు గురించి.
1వ పాసురం. సమస్త వస్తు సముదాయం అంతటినీ తన గర్భంలో ఉంచుకొని మర్రాకుపైన నిద్రించిన ఎంబెరుమానును తిరుక్కోవటూరులో కనుగొన్నాను. పెన్నా నది యొక్క దక్షిణ తీరములో ఉన్నటువంటి ఈ జల సమృద్ధి గల స్థలములో ఫలితం కోసం ఎదురు చూడక 4 వేదాలను అధ్యయనం చేసే వేద పండితులు సోమయాగం చేస్తారు. పొలాలతో నిండిన చక్కని దివ్యదేశం తిరుక్కోవలూరు. 2వ పాసురం. శ్రీ మహాలక్ష్మి మరియు భూదేవి 1000 పడగలు గల ఆదిశేషుడి పైన పవళిస్తున్న ఎంబెరుమాను శ్రీపాదాలను ఒత్తుతూ ఉంటారు. గుత్తులు గుత్తులుగా వికసించి పరిమళించే తిరుత్తాళాయి మాలికను, చందనం, ధూపం, దీపాలను చేతిలో పట్టుకొని దేవతలు ఆ శేషశయనుడిని ఆశ్రయిస్తారు. 7 స్వరాలతోనూ త్రేతాగ్నుల చేతను ప్రణామాలర్పించి చతుర్వేదాలను అనుసంధించి రాత్రనక పగలనక భగవద్భక్తులు ఏకాగ్ర చిత్తంతో పెరుమాళ్లను ఆరాధించే పుణ్యక్షేత్రం తిరుక్కోవలూరు. 3వ పాసురం. తన దష్ట్రాలతో కాలును పట్టుకొని హింసించిన గజేంద్రాళ్వారును చక్రధరుడయి ఆకాశ మార్గాన గరుత్మంతునిపై వచ్చి కాపాడిన వాడు గజేంద్ర వరదుడు. చక్కని బొగ్గు రంగులో వికసించిన నల్ల కలువులు, ఎత్తైన పొన్న చెట్లు, ముత్యాల వంటి మొగ్గలు, వెలుగుతున్న దీపాలు, కనిపిస్తున్న తామరలు నిండిన సరస్సులు కలిగిన తిరుక్కోవలూరు క్షేత్రములో శ్రీ ఆ గజేంద్రవరుదుడిని దర్శించాను. 4వ పాసురం. గరుత్మంతుడి పైన ఎక్కి మాలి మొదలైన అసురులను చంపి జనుల కష్టాలను తీర్చిన ఆశ్రిత రక్షకుడిని భక్తితో ఆరాధించి ఆనంద బాష్పాలు కారుతుండగా సేవించే భాగవతులకు అమృతం వంటివాడు శ్రీమన్నారాయణుడు. కొండగోగు, సూరపన్న, గోరింట వృక్షాలతో నిండిన తోటలలో తుమ్మెదల గుంపెలు జూంకారం చేస్తుండగా ఆ గానం విని తీపి చెరుకుల కణుపులు వృద్ధి పొందుతున్నట్టి పొలాలు మెండుగా ఉన్న తిరుక్కోవలూరులో ఆ ఆనంద సాగరుడిని నేను కనుగొన్నాను. 5వ పాసురం. రక్తసిక్తమైన బల్లెములను, కత్తులు, గదలను ఆయుధాలుగా ధరించిన కరదూషణ, కబంధ, వాలి మొదలైన వారినొక్కొక్కరిని ఒక్కొక్క బాణంతోనే సంహరించిన వాడు రఘుకులాంబుది సోముడు. అతడే లంక ప్రభువైన దశకంఠుని మట్టుపెట్టి లోకాన్ని రక్షించాడు. తిరుక్కోవలూరిలో భవంతులలో, మండపాల్లో, చావిళ్లలోనూ బ్రాహ్మణులు వేదపారాయణం చేస్తుంటారు. అక్కడ తోటల్లోంచి చల్లని గాలి వీస్తుంటుంది. ఇట్టి పుణ్యస్థలంలోని ఆలయములో ఆ సీతా హృదయేశ్వరిని దర్శించి తరించాను. 6వ పాసురం. ఉట్టిలో దాచిన కమ్మని సువాసన చిమ్ముతున్న వెన్నను దొంగలించి బాలకృష్ణుడు తినేసరికి చిన్ని గున్న ఏనుగులా ఉన్న ఆ చిన్ని కృష్ణుడి కళ్లల్లోంచి నీరు కారుతుండగా యశోదాదేవి రోటికి కట్టేసింది. సుగంధపూరితమయ్యి వికసించిన పద్మంలో అవతరించిన పద్మావతీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి సేవ సాయిస్తుంటే ఎత్తైన భవంతులతో కూడిన తిరుక్కోవలూరిలో ఆ నందకిశోరుడిని చూచి తరించాను. 7వ పాసురం. కువలయపీడనం అనే మదపటేనుగును గోపాలకృష్ణుడు చేతితో మోది చంపాడు. కేసి అనే గుర్రాన్ని నోరు చీల్చి వధించాడు. 7 వృషభాల్ని అణిచాడు. మద్ది చెట్లను కూల్చాడు. శటకాసురుణ్ణి ధునమాడాడు. మల్లూరుతో పోరాడి వారిని మట్టి కరిపించాడు. పంచకుడైన కంసుడిని యమపురికి పంపాడు. ఇట్టి అవక్ర పరాక్రముడైన గోపీ మనోహరుడిని తిరుక్కోవలూరిలో దర్శించాను. ఈ పుణ్యస్థలములో నల్లని పోక చెట్లుకున్న పచ్చని గెలలు,
తెల్లని ముత్యాల వంటి కాయల్నిస్తాయి. మరకతమణుల వంటి పండ్లునిస్తాయి. సురపన్నులు ఇబ్బడి ముబ్బడిగా మొగ్గల్ని వికసింపచేస్తాయి. వీటన్నింటితో ఆహ్లాదం కలిగించే వనాలున్న చక్కని పట్టణం తిరుక్కోవలూరు. 8వ పాసురం. పెరిగిపోయిన భూమి భారం తీర్చడానికి కాగల కార్యం కోసం పూర్వం పాండవులు పక్షాన రాయిబారిగా కౌరవుల వద్దకు వెళ్ళాడు శ్రీకృష్ణ వాసుదేవుడు. విజయుడికి రథసారథిగా శత్రు సైన్యాన్ని నిర్మూలింపచేశాడు. వృషభ వాహనుడైన రుద్రుడు, కుబేరుడు, ఇంద్రుడు, బ్రహ్మ వీరందరూ నెలకొని ఉన్న తిరుక్కోవలూరు క్షేత్రములో సద్గుణ సంపన్నులైన భూసురులు కూడా నివసిస్తారు. 9వ పాసురం. పావనమైన తిరిమేని గల స్వామి భూదేవి శ్రీదేవులతో కలిసి ఉండగా శంఖచక్రాలు ఇరుప్రక్కల తేజరిల్లుతుండగా కల్పవృక్షముల ఆశ్రితులను ఆదుకునే సంకల్పం కలవాడు. కమలాల వంటి పాదాలు, హస్తాలు, సుందరమైన అధరాలు, చక్కని పీతాంబరం, బంగారం వంటి తిరుమేని కలవాడు అయిన సకలలోక నాయకుడిని సద్బ్రాహ్మణులు నివసిస్తున్న తిరుక్కోవలూరు దివ్యదేశములో సేవించాను. ఇట్టి సర్వోత్తమమైన తిరుక్కోవలూరు ఆలయములో త్రివిక్రమ పెరుమాళ్ళని చూచి పరవశుడనయ్యాను. 10వ పాసురం. గజేంద్రుడి దుఃఖాన్ని పోగొట్టిన వైకుంఠవాసుడు నల్ల కలవులు మరకతం కారుమేఘంలాగా నల్లగా విలసిల్లుతుంటాడు. తిరుక్కోవలూరు క్షేత్రములో ఆ సుందరాకారుడిని దర్శించాను అని చెప్పారు కలియన్. సుందరమైన కాంతులు నివసించే మంగదేశానికి రాజైన కలియన్ అనబడే తిరుమంగై ఆళ్వారు సాయించిన ఈ 10 పాసురాలని అభ్యసించే భగవతులు ఒకవేళ ఏదైనా ఫలితాన్ని ఆశిస్తూ పారాయణం చేసినా కంటికి కనిపించని ఆ సర్వవ్యాపిని తమ కళ్ళారా తప్పక దర్శించగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువళిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. ఈ 2వ పొత్తులో 10 భాగాలు ఉన్నాయి. 10 భాగాలు సంపూర్ణమైనవి.